హలో ఎవ్రీవన్, ఇవాళ గుంటు పునుగులు ఎలా చేయాలో చెప్తాను. ఆల్ దీంట్లో ఏముంది అనుకోవచ్చు, బట్ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ కదా. సో చాలా వరకు నాకు తెలిసి దోశ బ్యాటర్తో చేస్తారు, కానీ నేను ఇడ్లీ పిండి బ్యాటర్తో చేశాను. మనం ఇడ్లీ పిండి బ్యాటర్ యూజ్ చేసినప్పుడు దానికి జీలకర్ర వేస్తే టేస్ట్ అస్సలు నెక్స్ట్ లెవెల్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ అది కనుక పెద్ద మంటలో చేయకూడదు, హై ఫ్లేమ్లో అస్సలు చేయకూడదు. హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతూ ఉంటాయి, లోపల అస్సలు ఉడకదు. సో మనం ఎప్పుడైనా ఏమైనా చేసేటప్పుడు కొంచెం చిన్న మంటలో పెట్టుకుంటే దాని టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్త్కి హెల్త్ ఉన్నట్టు ఉంటుంది. మరీ హెవీ ఫ్లేమ్లో చేసే వంటలు ఏవి కూడా అంత ఇదిగా ఉండవు. సో ప్లీజ్ మెయింటైన్ లో ఫ్లేమ్. దీనికైతే ఖచ్చితంగా లో ఫ్లేమ్లో ఉంటేనే ఈ గుంట పునుగులు అనేది చక్కగా క్రంచీగా వస్తాయి, మనకి చాలా బాగుంటాయి. టూ సైడ్స్ మనం లో ఫ్లేమ్లోనే మెయింటైన్ చేయాలి, సో దట్ వీ కెన్ గెట్ గుడ్ రిజల్ట్. నేను ఫస్ట్ ట్రిప్ వేసాను కదా, కొద్ది కుస్తీ పడుతున్నాను. పర్లా, నేను తింటే కనుక చాలా బాగున్నాయి, చాలా క్రిస్పీగా వచ్చినాయి. చిన్న మంటలో చేశాను. బట్ ఈ గుంట పునుగులకి కనుక టమాటా పచ్చడి కాంబినేషన్ అయితే ఆ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట, ఆసమ్గా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.